ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్‌ప్రిటేషన్ అయితే చూద్దాం మనము. ఇక్కడ ప్రియారిటీ ఇఫ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ అయితే మనం ఇక్కడ చూద్దాం దీనికి. మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇనీషియల్ బిగిన్‌కి మధ్యలో మనకు ఒక కోడ్ ఉంది ప్రియారిటీ ఇఫ్ కోడ్. అండ్ ఏ అనే వేరియబుల్ మనకి ఆల్రెడీ 4కి అసైన్ అయ్యింది. సో, ఇప్పుడు మనకి ప్రియారిటీ ఇఫ్‌లో ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏవి ట్రూ అవ్వకపోతే ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది రెగ్యులర్ ఇఫ్ ఎల్స్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో, ఏం తేడా ఉండదు దానికి దీనికి. యూనిక్ ఇఫ్ అని కూడా ఉంటుంది. అది కూడా సేమ్ ఇలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనకి ఎల్స్ లేనప్పుడు ఏమవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పార్ట్. సో, ఎల్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 2 కండిషన్స్ లేవు. అంటే 2 కండిషన్స్ ట్రూ కాదు. అప్పుడేమవుతుంది అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ప్రియారిటీ ఇఫ్‌లో ఏదో ఒక కండిషన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుందనమాట ప్రియారిటీ ఇఫ్. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌లో అయితే మనకి ఏం కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా కూడా సింపుల్‌గా నెక్స్ట్ కోడ్‌కి వెళ్ళిపోతుంది. ఎర్రర్ అయితే మనకి రాదు రన్ టైమ్‌లో కదా! కానీ ప్రియారిటీ ఇఫ్‌లో ఎర్రర్ వస్తుందనమాట. సో, ఇదే. అది కాకుండా మనము సపోజ్ మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు 4 ఉండి ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 ఉంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇది ప్రింట్ చేస్తుంది. మనకి ఎర్రర్ అయితే రాదు. అదే ఇది 4 ఉండి ఇది కూడా 4 అయితే మనకి రెండు 4 అయిపోతే ప్రియారిటీ ఇఫ్ కదా ఇది. అందుకని ఫస్ట్ ఏది స్టేట్మెంట్ ఏ కండిషన్ అయితే ట్రూ అయిందో ఆ స్టేట్మెంట్ ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతుందనమాట బయటికి. సో, ఈ సెకండ్ వన్ ట్రూ 2 సేమ్ ఉన్నా కూడా ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ 2 సేమ్ ఉన్నా కూడా ఈ సెకండ్ కండిషన్‌ని అయితే ఇగ్నోర్ చేస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ యూనిక్ ఇఫ్‌కి, ప్రియారిటీ ఇఫ్‌కి. యూనిక్ ఇఫ్‌లో అయితే 2 సేమ్ ఉంటే ఎర్రర్ వస్తుంది. ప్రియారిటీ ఇఫ్‌లో ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఫస్ట్ డిస్‌ప్లే వచ్చేసి కండిషన్ 1 డిస్‌ప్లే వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోతుందన్నమాట కోడ్. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.